హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన చేపల కర్రీ చేసుకుందాము. చేపల్ని బాగా కడిగేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె వేసేసి అరగంట పక్కన పెట్టుకోవాలి. నూనె వేస్తే చేపలు ఫ్రై చేసేటప్పుడు అడుగంటుకోదు. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఈలోపు టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, 4 మిరియాలు, జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి. ఇది రెడీ అయ్యేలోపు చేపల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఎందులో అయితే పులుసు చేస్తాం అందులో నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా కలిపేసి 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇది నూనె పైకి తేలిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు అందులో వేసేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేయాలండి 10 నిమిషాలు. మధ్యలో ఒకసారి మూత తీసేసి ఈ రకంగా కలుపుకోవాలి. చూసారు కదా, లాస్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెల్లం వేసుకోండి, లేకపోతే లేదు. వేడి వేడి చేపల పులుసు రెడీ.